హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో మా అక్వేరియం ఎలా క్లీన్ చేస్తున్నానో మీకైతే చూపిస్తున్నాను. అండ్ వాటర్ అనేది ఎలా తీస్తాను నేను అండ్ ఎలా క్లీన్ చేస్తాను అన్నీ అయితే చెప్తాను, చూడండి మీరే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వాటర్ అనేది ఎలా తీస్తానో చూస్తాం. అండ్ ట్యూబ్ వచ్చేసి ఇంత కొద్దిగా అంటే 2 మీటర్స్ 3 మీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఈ ట్యూబ్లో వచ్చేసి ఫస్ట్ మనం ట్యాప్తో అయితే వాటర్ ఫిల్ చేసుకుని 2 సైడ్స్ మన థమ్స్తో క్లోజ్ చేసేసి అండ్ బకెట్లోకి అయితే ట్యూబ్ పెట్టేసి అండ్ ఒకవైపు అయితే నేను అక్వేరియంలో పెట్టాను. అంటే అక్వేరియంలో ఉన్న వాటర్ తీయాలి కదా, ఫస్ట్ అయితే నేను అక్వేరియంలో పెట్టేసుకున్నాను ఒకవైపు ట్యూబ్. ఈ వాటర్ అనేది ఎలా వస్తాయి అని మీరు డౌట్ రావచ్చు. అండ్ నేనైతే చూపిస్తాను మీకు అది కూడా క్లియర్గా. ఫస్ట్ అయితే నేను ట్యూబ్లో పెట్టుకున్న సైడ్ అయితే రిలీజ్ చేస్తాను. కొద్దిగా వాటర్ అనేది రావడం మొదలవగానే అండ్ అక్వేరియంలో ఉన్న సైడ్ అయితే నేను రిలీజ్ చేస్తాను, అంటే చేయి తీసేస్తా. అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది అదే లాగేస్తుంది. చూడండి, చెయ్యి అలా అడ్డం పెట్టా కదా, దాన్ని అడిగితే అలా తీసేయగానే ఫస్ట్ మనం ట్యాప్లో పట్టిన వాటర్ అయితే ఇందులో నుంచి బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు లోపల అక్వేరియంలో ఉన్న చైన్ అయితే తీసేయాలి, అంటే ట్యూబ్కి అడ్డం పెడతాం కదా, అప్పుడు ఫుల్ వాటర్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తాయి. మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు చాలామందికి అర్థం అవ్వదు, అలా చెప్తే చూపిస్తానే అర్థమైద్ది. అండ్ ఇలా అయితే ఫస్ట్ వాటర్ అనేది ట్యూబ్లో పట్టేసుకున్నా. ఇప్పుడు మీకైతే నేను ఎలా తీస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడైతే రిలీజ్ చేశాను కదా బకెట్లో. అండ్ అలానే సెకండ్ వెంటనే 2 సెకండ్స్లో అక్కడైతే అలా చేయి తీసేసా. అదిగో చూసారా, అక్కడైతే చేయి తీసే కానీ ఇంకా వాటర్ అనేది ఫ్లో స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలానే మళ్ళీ మనం వాటర్ అనేది నేను 5 to 6 బకెట్స్ దాకా అయితే పట్టింది నాకు. ఫిల్ చేసేసుకుంటా, మళ్ళీ బకెట్తో పోసుకుంటాను నేను. అంటే నేను దానికి ట్యూబ్ అనేది కొనలేదు, అంటే ట్యాప్కి పెట్టి పోయాలి. అసలు అయితే నేను అది కొనలేదు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే నేను అక్వేరియంని ఇందులోనే కొన్ని వాటర్ అయితే ఉంచుకుని కడిగేస్తాను. పీస్తో కడుగుతాను ఫ్రెండ్స్, చూడండి మీరు ఎలా ఉంటుందో. అండ్ క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకుని కడుగుతాను, అంటే పెద్ద ఉప్పు ఫ్రెండ్స్. ఆ క్రిస్టల్ సాల్ట్తో కడిగితే ఆ చివరిని ఏదైతే గీతల వైట్ అక్కడ చూసారో వైట్గా పడుతుంది, అదైతే ఎక్కువ వదిలిపోతుంది. అండ్ అక్వేరియం చాలా లుకింగ్ బాగా ఉంటుంది. అండ్ ఇదిగోండి, ఇలా అయితే నేను క్లీన్ చేసేస్తాను. మొత్తం అయితే నేను వీడియో చూపాను ఫ్రెండ్స్, మరి నాకైతే ఇబ్బంది అయిపోద్ది. అండ్ క్లీన్ చేసాక ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. అండ్ ఇలా మీరు పీస్ పెట్టి దాని మీద రాక్ సాల్ట్ వేసుకుని అలా అలా మొత్తం గ్లాస్ మొత్తం క్లీన్ చేసుకుంటే అండ్ మొత్తం జిడ్డు అని మొత్తం వదిలిపోతుంది, క్లీన్గా అయిపోద్ది. ఆ తర్వాత వాటర్ అనేది తీసేసుకుని న్యూ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫిషెస్ని అయితే ఓల్డ్ వాటర్ తీసుకుని ఓ బకెట్లోకి అందులో ఫిషెస్ని అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఫిషెస్ న్యూ వాటర్లో వేసుకోకూడదు, వాటి వెంటనే ఎఫెక్ట్ వచ్చి చచ్చిపోతాయి, అంటే వాటర్ వెంటనే చేంజ్ అవ్వడం వల్ల. అందుకని నేను సగం వాటర్ అయితే న్యూ వాటర్ వేసుకున్నాక తర్వాత ఆ ఓల్డ్ వాటర్లోని ఫిషెస్ని వేసుకున్నాను కదా విడిగా, వాటిని అయితే లాస్ట్లో అందులో రిలీజ్ చేసుకున్నాను. ఇప్పుడు అయితే హ్యాపీగా తిరుగుతున్నాయి. అండ్ అలానే ఆక్సిజన్ కూడా ఆన్ చేసా, ఇప్పుడు దాకా బయట పెట్టా కదా బకెట్లో. అండ్ ఇదే ఫ్రెండ్స్, ఎంత క్లీన్గా ఉందో చూడండి అక్వేరియం. పైన గీత కూడా అంతగా కనపడట్లేదు, అంటే ఏదో అక్కడక్కడ. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.